ముందుగా మన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రేజీ గారికి, స్వర్ణమాల పత్రేజీ గారికి నా ఆత్మ ప్రణామములు. ఇక్కడకు విచ్చేసినటువంటి జ్ఞానులకు, జ్ఞానులకు నా ఆత్మ ప్రణామములు అర్పిస్తూ ఉన్నాను. నేను 2011లో మన హరిబాబు ద్వారా ఈ ధ్యానంలోకి ప్రవేశించటం జరిగింది. అప్పటి నుండి కూడా పట్టు వదలకుండా మేము 12-24 సైజు పిరమిడ్ ఏర్పాటు చేసుకున్నాము ఈత మొక్కల గ్రామంలో. ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు ధ్యాన కార్యక్రమాలు జరుగుతాయి. సాయంకాలం 7 గంటల నుండి 9 గంటల వరకు ధ్యాన కార్యక్రమాలు జరుగుతాయి. ఇవే కాదు, శాకాహార ర్యాలీలకి ఎక్కడున్నా సరే మేము దానికి అటెండ్ అవుతాము. కార్యక్రమాలు అమావాస్య ధ్యానము, పౌర్ణమి ధ్యానము, పత్రేజీ వేడుకలు, ఎన్నో కార్యక్రమాలు మాకు తోచిన విధంగా జరుపుకుంటున్నాము. నా ఆరోగ్య పరిస్థితి గురించి 2 మాటలు. నాకు ధ్యానంలోకి రాకముందు ఒంగోలులో ఉన్నటువంటి డాక్టర్ గారు, సరోజిని హాస్పిటల్, లాయరుపేటలో డాక్టర్ రామచంద్రారెడ్డి గారు డాక్టర్ గారు ఉండేవారు. ప్రతి సంవత్సరం కూడా ఆయన దగ్గరికి వెళ్ళి 4 నెలలు మెడిసిన్ వాడేవాడిని. ఈ ధ్యానంలోకి ప్రవేశించినాక అవన్నీ కూడా మటుమాయమయ్యాయి. నా ఆరోగ్య పరిస్థితి, నా జీవితం మొత్తం కూడా ఆ రోజే నిర్ణయం చేసుకున్నా, ధ్యానంలో ఇంత పవర్ ఉన్నది, ఏ సమస్యనైనా పరిష్కరించుకునేటువంటి శక్తి ఈ ధ్యానంలో ఉన్నది. కుటుంబ సమస్యలు కావచ్చు, బజారు సమస్యలు కావచ్చు, ఏ సమస్యనైనా పరిష్కరించుకునేటువంటి శక్తి ఈ ధ్యానంలో ఉన్నదని నేను తెలుసుకున్నాను. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయండి. రోజు 1-2 గంటలు ఏ టైంలోనైనా చేసుకోవచ్చు. దయచేసి అందరూ కూడా నమస్కరిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ధ్యానాన్ని వదలొద్దు. ధ్యానంలో అంత శక్తి ఉన్నదని నేను తెలుసుకున్నాను. అందుచేత నేను ఈ ధ్యానానికి నా జీవితం అర్పిస్తున్నాను. మీ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్స్.